ఏపీ అభివృద్ధిలో విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు కీలకం కానుంది. దేశ విదేశాల నుంచి ప్రముఖులంతా విశాఖకు తరలివచ్చారు. భాగస్వామ్య సదస్సు తొలి రోజే భారీగా ఎంఓయూలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. తొలి రోజు సదస్సులో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను వర్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ విశాఖపట్నం నుంచి అందిస్తారు. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహిస్తున్నటువంటి సిఐ భాగస్వామ్య సదస్సు కోలాహలంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ఈ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, అలాగే కేంద్ర మంత్రులు, వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఈ ఎంఓయూలను ఈ 2 రోజుల పాటు జరగబోతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకోబోతా ఉన్నారు. ప్రస్తుతం అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు 72 దేశాలకు సంబంధించి 500 మందికి పైగా వివిధ పారిశ్రామికవేత్తలు, ఆయా దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ భాగస్వామ్య సదస్సులో తొలి రోజు సదస్సులో పాల్గొనడం జరిగింది. మొత్తంగా ఈ తొలి రోజు సదస్సులో 2500 మంది ఈ సదస్సులో పార్టిసిపేట్ చేసినట్లుగా కూడా అధికారులు సమాచారం అందిస్తా ఉన్నారు. ఇక ప్రధానంగా మనం ఈ తొలి రోజు సదస్సులో సంబంధించి యూకే, యుఏఈ, సౌదీ అరేబియా, రష్యా, బహ్రెయిన్, ఖతార్, న్యూజిలాండ్, సింగపూర్ సహా మరికొన్ని దేశాలకు చెందినటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. ఆసియా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఒషేనియా వంటి ప్రాంతాలకు చెందినటువంటి వివిధ విదేశీ సంస్థల ప్రతినిధులు ఈ 2 రోజుల పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పాల్గొంటా ఉన్నారు. ఈ 2 రోజుల భాగస్వామ్య సదస్సులో మొత్తంగా 45కు పైగా సెషన్స్ నిర్వహించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. తొలి రోజున సుమారు 25 సెషన్స్ జరగబోతా ఉన్నాయి. ఒకే సమయంలో 4 సెషన్స్ నిర్వహించేలా ఏర్పాట్లు కూడా చేశారు. విశాఖలోని ఈ 2 రోజుల భాగస్వామ్య సదస్సుపై అనేక అంచనాలు కూడా రాష్ట్ర ప్రజలు పెట్టుకున్నారు. మరోవైపు ఈ 2 రోజులకు ముందే ఒక రోజు ముందుగానే 3.65 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోవడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే విధంగా 2 రోజుల భాగస్వామ్య సదస్సు ఉండబోతుందన్నటువంటి అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడిందనే చెప్పాలి. పారిశ్రామికవేత్తలు తమ ప్రతిపాదనలతోటి ఈ సదస్సుకు హాజరు కావడం జరిగింది. మొత్తంగా 7 అంశాలపై ఈ 2 రోజుల భాగస్వామ్య సదస్సులో కీలక చర్చలు అయితే జరగబోతా ఉన్నాయి. ట్రేడ్, ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, అలాగే సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ యాక్షన్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, గ్రోత్, జియో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, ఇన్క్లూజివ్ వంటి అంశాల మీద ఈ సదస్సులో వివిధ స్థాయిలో చర్చలు జరగబోతా ఉన్నారు. ఆయా అంశాలపై చర్చలు జరుపుతూనే వివిధ పారిశ్రామికవేత్తలతో విడివిడిగా నిర్వహించే వరుస భేటీల్లో కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా సంస్థల ప్రజలకు స్పష్టంగా వివరించబోతా ఉన్నారు. అలాగే ఈ సదస్సు వేదికగా వివిధ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను కూడా ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలైనటువంటి యూసఫ్ అలీ, బాబా కళ్యాణి, అలాగే కరుణ్ అదాని వంటి అతిథులంతా కూడా ఈ తొలి రోజు సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ సదస్సు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు కూడా వర్చువల్ గా ఆయన ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరిగింది. అనంతరం జపాన్ అంబాసిడర్ ఒనో కెలిచితో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆ తర్వాత ఏఐ ఫర్ వికసిత్ భారత్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందో ముఖ్యమంత్రి తన ప్రసంగం ద్వారా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. అలాగే బీపీసీఎల్, గోయాంకో, ఎస్బీఎఫ్ సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి వేరువేరుగా భేటీ అయ్యారు. సాయంత్రానికి సింగపూర్ నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రతినిధులతోటి ఈరోజు సాయంత్రం ఒక ఒప్పంద కార్యక్రమం అయితే చేసుకోబోతోంది. దీనికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కాబోతా ఉన్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ విశాఖలో ఈ 2 రోజుల భాగస్వామ్య సదస్సులో ఆయన చురుగ్గా వ్యవహరిస్తా ఉన్నారు. తొలి రోజులో కూడా అనేక మంది విదేశీ ప్రతినిధులను ఆయన స్వయంగా కలవటం జరిగింది. యాక్షన్ టెసా, బ్లూజెట్ హెల్త్ కేర్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, డిక్సన్ టెక్ సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులతోటి మంత్రి లోకేష్ కీలకంగా చర్చలు జరిపారు. అలాగే ఇన్వెస్టర్స్ ప్రాస్పెక్టివ్ ఆన్ గ్రోత్
ఆపర్చునిటీ అండ్ ఎనేబుల్మెంట్ అనే అంశం మీద జరిగే సెషన్స్ లో కూడా మంత్రి లోకేష్ పాల్గొనడం జరిగింది. సింగపూర్కి చెందినటువంటి నేషనల్ సెక్యూరిటీ మంత్రి షణ్ముగం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో విడివిడిగా ఆయన భేటీ అయ్యారు. విజయవాడ నుంచి ఈ సింగపూర్ విమాన సర్వీసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోబోతున్నటువంటి భాగస్వామ్య ఒప్పందంలో కూడా ఆయన సాయంత్రం పాల్గొనబోతా ఉన్నారు. ఇక పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలకు సంబంధించి సేల్ ఇండస్ట్రీస్, సిలికాన్ జెన్ ల్యాబ్, అలాగే భారత్ బయోటెక్, కిర్లోస్కర్ గ్రూప్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులతోటి సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కూడా లోకేష్ ఆహ్వానించబోతా ఉన్నారు. ఇక ఈ 2 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి ఈ సిఐ భాగస్వామ్య సదస్సులో ఇప్పటికే అనేక దేశాల నుంచి, విదేశాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలంతా కూడా తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, అలాగే వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు చాలా స్వయంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలకు సంబంధించి ఎలాంటి పాలసీలను అనుసరిస్తా ఉంది, ఆ పాలసీల ద్వారా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలగబోతా ఉన్నాయనేది కూడా చాలా స్పష్టంగా మంత్రులు, ఐఏఎస్ అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి దేశ విదేశాలకు సంబంధించినటువంటి ప్రజలకు వివరిస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకుని తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ముందస్తుగా చెప్పిన విధంగానే ఈ 2 రోజుల భాగస్వామ్య సదస్సులో సుమారుగా 10 లక్షల కోట్ల పైచీలకు సంబంధించినటువంటి ఎంఓయూలను చేసుకుంటుందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా తొలి రోజు ఈ సదస్సు ద్వారా అనేక మంది పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించినటువంటి అవకాశాల గురించి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం వివరించిందనే మనం చెప్పుకోవాలి. ఇక రేపు 2వ రోజు సదస్సు జరగబోతా ఉంది. రేపు సదస్సులో కూడా అనేక సెషన్స్ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి విదేశీ ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాల గురించి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా వివరించబోతుందనే మనం చెప్పుకోవాలి. ఓవర్ టు స్టూడియో.